తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై కలెక్టర్ ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చూస్తే అందులో గతంలో కూడా చెప్పానండి, ఎవరైనా ఎస్డి లిస్ట్లో ఉంటే వాళ్ళకి అలౌ చేయడం డిసలౌ చేయడం కాదు. వాళ్ళు పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్కి వచ్చిన డాక్యుమెంట్స్తో వస్తే వాళ్ళ పేరు కానీ ఫోటో కానీ ఓటర్ లిస్టులో మ్యాచ్ అవుతూ ఉంటే అలౌ చేస్తారు ప్రిజైడింగ్ ఆఫీసర్. సో 54,000 ఉంటే అందులో 4,000 మంది మాత్రమే యాక్చువల్ ఓటర్స్ అనమాట. యాజ్ పర్ ద ఓటర్స్ వచ్చిన వాళ్ళు చాలామంది కొన్ని 3 ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. సో ఈ అన్ని కారణాల వల్ల మేబీ అర్బన్ ఏరియాలో కొద్దిగా టర్న్ అవుట్ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఆ కారణాల వల్ల మేబీ తగ్గి ఉండొచ్చు. సో దిస్ ఈజ్ వన్ అనాలిసిస్ ఇప్పుడు చేస్తున్నాము ఇంకా. అండ్ సత్తివేడు కూడా 85.28% ఉంది, 1.16 తగ్గింది, కానీ ఇట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఎవ్రీవేర్ వీ ఫోకస్డ్ ఆన్ ఎస్డి లిస్ట్ అండ్ దెన్ అకార్డింగ్లీ వీ ప్రివెంటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్. చాలా చోట్ల క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ కూడా మా దృష్టికి తీసుకురావడం, తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో 100% వేవ్ కాస్టింగ్ మానిటరింగ్ చేశాం. ఆల్మోస్ట్ 10-11 దాకా వేవ్ కాస్టింగ్ మానిటరింగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీసెస్ జరిగినా జరగకపోయినా ఏదాంటి అన్యూజువల్ ఈవెంట్ ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే అక్కడ పోలింగ్ స్టేషన్లో ప్రిజైడింగ్ ఆఫీసర్కి కాల్ చేసి, అదేవిధంగా అక్కడ బిఎల్ఓస్కి మాట్లాడి సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడి ఎప్పటికెప్పుడు మానిటర్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పోలింగ్ స్టేషన్లో మానిటరింగ్ కూడా ఆ రోజు చేయడం జరిగింది. సో ఇది ఈ విధంగా అయింది. తర్వాత 14వ తేదీ అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈవీఎంస్ అన్నీ రిసెప్షన్ సెంటర్లో అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్ సెంటర్లో కలెక్ట్ చేసుకొని అలాంగ్ విత్ ఆల్ అదర్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పద్మావతి మహిళా విద్యాలయ క్యాంపస్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో అన్నీ కూడా ఉంచుకోవడం జరిగింది. క్యాండిడేట్స్ అలాగే జనరల్ అబ్జర్వర్ సమక్షంలో సీల్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ లిస్ట్ కూడా అందరికీ తెలుసు, బికాజ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ సమక్షంలోనే సీల్ చేశాము. ఇందులో డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. విశ్వేశ్వరయ్య బ్లాక్లు ఉన్నాయి కొన్ని, తర్వాత కొన్ని కేఎల్ రావు బ్లాక్లు ఉన్నాయి, సివి రమన్ బ్లాక్లు ఉన్నాయి, ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. సిఎన్డి స్ట్రాంగ్ రూమ్ కూడా పక్కనలోనే పీజీ బ్లాక్లో ఏర్పాటు చేశాము. సిఎన్డి ఈవీఎంస్ అంటే ఎలక్షన్లో ఉపయోగించకుండా తీసుకువచ్చాము. కొన్ని రిజర్వ్ ఈవీఎం కావచ్చు, అటువంటి ఈవీఎంస్ కౌంటింగ్కి సంబంధం లేదు కాబట్టి ఆ ఈవీఎంని సెపరేట్ బ్లాక్లో మనం పెట్టడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పీసీ, ఒక ఏసీ, అసెంబ్లీ సెగ్మెంట్, అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించి 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. సో 7 సెగ్మెంట్స్ కాబట్టి 14 కౌంటింగ్ హాల్స్ ఉంటాయండి. అక్కడ దాదాపుగా 90% అరేంజ్మెంట్ ముందే చేశాం, ఎందుకంటే ఈవీఎం స్టోరేజ్ తర్వాత మూవ్మెంట్ కష్టం కాబట్టి అరేంజ్మెంట్ దాదాపుగా 90-95% చేయడం జరిగింది. ఓన్లీ ఫర్నిచర్స్, అదేవిధంగా స్టేషనరీ, కొన్ని లాజిస్టిక్స్ సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా 3 days బిఫోర్ ద కౌంటింగ్, అంటే 5వ తేదీ 4వ తేదీ, సో 1వ తేదీ దాకా పూర్తి చేస్తాం. 3 days బిఫోర్ దట్. దెన్ కౌంటింగ్ సంబంధించి క్యాండిడేట్స్ కూడా వాళ్ళ ఏజెంట్ అపాయింట్ చేస్తారు, వాళ్ళ లిస్ట్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి 3 days బిఫోర్ ద కౌంటింగ్ డే. 5 o'clock బిఫోర్ 3 days బిఫోర్ ద కౌంటింగ్ డే ఇచ్చినట్లయితే పోలింగ్ ఏజెంట్ అపాయింట్మెంట్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. నా రేపు కౌంటింగ్ సంబంధించి ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్, ఈ ముగ్గురు కౌంటింగ్ సంబంధించి అక్కడ ప్రాసెస్లో పార్టిసిపేట్ అవుతారు. సో ఆల్మోస్ట్ 350 to 400 మెంబర్స్ ట్రైనింగ్లో పార్టిసిపేట్ అవుతారు. ఇందులో కౌంటింగ్లో వాళ్ళని కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేయబోతున్నాము. ఈవీఎం పైన ఈవీఎం కౌంటింగ్ ఎట్లా అవుతాయి దానిపైన, అదేవిధంగా దాదాపుగా 24,000 పోస్టల్ బ్యాలెట్ కూడా మన జిల్లాలో ఉన్నాయి. ఇందులో అన్ని కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీ సంబంధించి ఉంటాయి. అలాగే మాకు తిరుపతి పార్లమెంట్ సంబంధించి ఆల్మోస్ట్ 23,000 to 24,000 పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంట్ చేయాలి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇది మాన్యువల్ కౌంటింగ్, ఈవీఎం మెషిన్ కౌంటింగ్ ఉంది కాబట్టి అందులో మనకి అంత సమస్యలు ఉండవు. ఒక ప్రెస్ చేసినా రిజల్ట్ వస్తే ఇది చూస్తారు, ఏదైనా సమస్యలు వస్తే దానికి కూడా ఎట్లా పరిష్కారం చేయాలి అనే ఒక ప్రోటోకాల్ ఉంది, గైడ్లైన్స్ ఉన్నాయి.
పోస్టల్ బ్యాలెట్లో మాన్యువల్గా చేయాలి కాబట్టి అక్కడ ట్రైనింగ్ మనకి చాలా అవసరం. అదేవిధంగా అక్కడ అడిషనల్ ఏఆర్ఓస్ కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా అపాయింట్మెంట్ చేయాలి. ప్రపోజల్ ఎలక్షన్ కమిషన్ వారి దగ్గర ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇంకా అడిషనల్ టేబుల్ పెట్టి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేయడానికి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కౌంటింగ్ ప్రక్రియ భాగంగా అన్నీ మొదలు పెట్టడం జరిగింది. కోర్ ఎలక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు, లాజిస్టిక్స్ కావచ్చు, కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా మ్యాన్ పవర్ అండ్ ట్రైనింగ్ అవి ఇప్పుడు కూడా రేపటి నుంచి స్టార్ట్ చేసి విల్ బి ప్రిపేర్ టు కండక్ట్ ద కౌంటింగ్ ఆన్ ద స్కెడ్యూల్డ్ డేట్. సెక్యూరిటీ అరేంజ్మెంట్ గురించి ఆల్రెడీ సీసీటీవీ ఎట్లా ఉండాలి, ఏముండాలి ఆల్రెడీ మొన్న ప్రెస్లో కూడా చెప్పానండి చాలామందికి. ఆల్మోస్ట్ 90 సీసీటీవీ కెమెరాస్ కవరింగ్ ఎవ్రీ స్ట్రాంగ్ రూమ్ అండ్ సరౌండింగ్స్. ఎక్కడ కూడా విజిబిలిటీ లేకుండా అన్ని సీసీటీవీలో క్యాప్చర్ చేస్తున్నాము. ఒకటి రియల్ టైంలో ఏం జరుగుతున్నాయో గమనించడం, రెండవది రికార్డ్ చేయడం. ఏదైనా ఎవరికి అనుమానాలు ఉంటే ఆ టైంలో ఏదో జరిగిందంటూ సో ఇమీడియట్లీ విల్ గో బ్యాక్ అగైన్ టేక్ ద ఫుటేజ్ అండ్ వీ క్యాన్ సీ దిస్. సో ఆ విధంగా ఏర్పాట్లు చేశాము. ఆల్మోస్ట్ 90 సీసీటీవీ కెమెరాస్ కవరింగ్ ఎవ్రీ స్ట్రాంగ్ రూమ్, ఇన్సైడ్ అవుట్ సైడ్. అక్కడ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఒకటి సీసీటీవీ ఎక్కడ కూడా ఆగకుండా దానికోసం యూపీఎస్ పెట్టడం. సో సీసీటీవీ పవర్ పోయినా కానీ, జనరేటర్ పని చేయకపోయినా కానీ సీసీటీవీ ద్వారా కంటిన్యూస్గా ఈ స్ట్రాంగ్ రూమ్ లాక్ మానిటరింగ్ చేస్తాం. సీల్ ఎప్పుడు కూడా ఇంటాక్ట్ ఉన్నాడు 24/7 టిల్ మార్నింగ్ ఆఫ్ ద కౌంటింగ్ డే. అప్పుడు కౌంటింగ్ క్యాండిడేట్ సమక్షంలోనే ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాం. అదర్వైజ్ దేర్ నో ఛాన్స్ ఫర్ ఎనీ వన్ టు గో దేర్ అండ్ ఓపెన్ అండ్ టెంపర్ విత్ ద స్ట్రాంగ్ రూమ్. కాబట్టి సీసీటీవీ ద్వారా అంతా మానిటర్ చేస్తున్నాము. అరౌండ్ ద క్లాక్ సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ టీం పెట్టుకున్నారు. సో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కాబట్టి 7 అసెంబ్లీ సెగ్మెంట్ మ్యాన్ పవర్ అక్కడ చూస్తుంటారు రియల్ టైంలో. అక్కడ లాక్ అట్లా ఉంది ఉన్నా లేకపోయినా. సో 3 షిఫ్ట్స్లో ఉంటారండి టిల్ ద కౌంటింగ్ డే. మార్నింగ్ దాకా ఈ ప్రోటోకాల్ కొనసాగుతుంది. అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ ఏజెంట్స్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా 24/7 అక్కడ వచ్చి ఉండిపోయి చూడడానికి కూడా వచ్చిన అన్ని ఏర్పాట్లు చేస్తాం. అక్కడ కూర్చోడానికి, పడుకోవడానికి everything we'll try to arrange for the candidates or agents. So that is also we have planned అండి. ఇంకా క్యాండిడేట్స్ ఏజెంట్స్కి కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే లోపల కూడా లాక్ కూడా చూడాలి అంటే we can plan that so that they can go and see that everything is intact. అన్ని స్ట్రాంగ్ రూమ్లో సింగిల్ కామన్ ఎంట్రీ ఉంది, ఒకటే డోర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సీల్డ్, పవర్ సప్లై ఉన్నాయి. బట్ కమింగ్ టు ద అల్టిమేట్ సెక్యూరిటీ, 3-tier సెక్యూరిటీ చెప్పాను, మీ అందరూ కూడా చూశారండి. వీ ఆల్సో విజిటెడ్, మీ అందరూ కూడా చూసి ఉంటారు. ఎలక్షన్ కమిషన్ రూల్ ఏం చెప్తుందంటే 3-tier సెక్యూరిటీ ఉండాలి. ఒకటి అవుటర్ పెరిమీటర్ అంటారు. అవుటర్ పెరిమీటర్ 100 meters, ఓన్లీ 100 meters ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ అవుటర్ పెరిమీటర్స్. ఎందుకు ఉంది అంటే చాలా జిల్లాలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు. సో లిమిటేషన్ ఉంది కాబట్టి అక్కడ 1 kilometer కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 100 meters ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి. కానీ అవుటర్ పెరిమీటర్ మనము 200 meters పెట్టుకున్నాము లోపల. కానీ ఇప్పుడు మన జిల్లాలో ఉన్న దృష్టిలో సెన్సిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా అవుటర్ గేట్ ఏదైతే ఉందో పద్మావతి విమెన్ యూనివర్సిటీ అవుటర్ గేట్, అది కూడా ఒక అవుటర్ మోస్ట్ పెరిమీటర్ అనుకోవచ్చు. బికాజ్ దట్ ఈజ్ ఆల్మోస్ట్ 2 kilometers ఫ్రమ్ ద 1.5 to 2 kilometers ఫ్రమ్ ద కౌంటింగ్ సెంటర్. అక్కడ కూడా ఫ్రిస్కింగ్ అవుతుంది, అక్కడ కూడా ఎంట్రీ అవుతుంది. దోజ్ హూ ఆర్ ఆథరైజ్డ్ ఫర్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళకి అలౌ చేస్తాము. అదర్వైజ్ దోజ్ హూ ఆర్ కమింగ్ టు ద క్యాంపస్, అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏదో ఒక పనికి రావాలి, మాకు ఏదో ఒక ప్రొఫెసర్ వస్తున్నారు, కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి మాత్రమే లిమిటెడ్ ఎంట్రీతో వాళ్ళ ఐడి చూసుకొని రాసి అలౌ చేస్తున్నాం. సో అవర్ అవుటర్ పెరిమీటర్ ఈజ్ నాట్ 100 meters, అవర్ అవుటర్ పెరిమీటర్ ఈజ్ ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers. అది మేము ఇక్కడ ఎన్ష్యూర్ చేశాము. రెండోది సెకండ్ ఈజ్ 200 meters, అక్కడ సీసీటీవీ అన్నీ ఉంటాయి, అక్కడ అన్ని లోపల ఏం జరుగుతున్నాయో అక్కడ చూసుకోవచ్చు. దెన్ ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ 50 meters ఈ అవుటర్ పెరిమీటర్ ఏదైతే ఉందో 2 చోట్ల స్టేట్ పోలీస్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటుంది, ఎస్పీ గారు ఏర్పాటు చేస్తారు. దెన్ లోపల 50 meters to 100 meters మధ్యలో ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది, స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ శాప్, వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ కూడా ఎంట్రీ జరుగుతుంది. అండ్ బియాండ్ దట్ లోపల పోతే అక్కడ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది, పోలీస్ ఫోర్స్,
సో అది కూడా బందోబస్తు ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాము. ఇప్పుడు ఎస్పీ గారు చెప్తారు అదనంగా కొన్ని కంపెనీస్ వస్తాయి, అందులో ఇంకా లోపల డిప్లాయ్మెంట్ కూడా ఏదైనా ఉంటే ఇంప్రూవ్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ స్ట్రాంగ్ రూమ్ ఫుల్లీ సేఫ్లీ సెక్యూర్డ్. ఆల్ ద ఈవీఎంస్ సార్ ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చూస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్ ద ప్రోటోకాల్. ఈ కంటిన్యూ అవుతుంది టిల్ ద డే ఆఫ్ కౌంటింగ్. ఉదయం అగైన్ 6 o'clock 5:30 క్యాండిడేట్స్ ఆబ్జర్వర్ కూడా వస్తారు, ఎలక్షన్ ఆబ్జర్వర్స్. వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి అగైన్ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ మన పోలింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఒక డేటా షేర్ చేయడం జరిగింది. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ ప్రోటోకాల్ పెట్టడం జరిగింది. థర్డ్ కౌంటింగ్ సంబంధించి ట్రైనింగ్ కూడా మొదలు పెడుతున్నాము. సో అందులో కూడా కౌంటింగ్ ఏజెంట్ క్యాండిడేట్స్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళని కూడా అగైన్ మేము ఈచ్ వాళ్ళు క్యాండిడేట్స్తో మీటింగ్ పెడతారు. నేను పార్లమెంట్ సంబంధించి క్యాండిడేట్తో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇంకా ఇవన్నీ ఎట్లా అవుతాయి, ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, వాళ్ళు ఏంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఇప్పుడు మన జిల్లాలో కూడా ఈరోజు కూడా చూశానండి, ఇంకా 144 సిఆర్పిసి సెక్షన్ 144 ఇంకా అమల్లో ఉంది. ఇన్ వ్యూ ఆఫ్ ద థ్రెట్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కాబట్టి 144 ఉంది. ఇప్పుడు గంగమ్మ జాతర కూడా జరుగుతూ ఉంది. సో దీస్ ఆర్ ద రిలీజియస్ ఈవెంట్స్, ఫెస్టివల్స్. ఇక్కడ కూడా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి ఇందాక 2 days మేము రివ్యూ చేయలేదు, ఇప్పుడు ఎస్పీ గారు కూడా రివ్యూ చేసి చెప్తారు. సో గంగమ్మ జాతరలో కూడా దే విల్ బి మోర్ పీపుల్ దెన్ వాట్ 144 సెక్షన్ ప్రకారం ఉండాలి. సో ఈ రిలీజియస్ ఈవెంట్ కాబట్టి ఆ ఎగ్జామ్ ఏ విధంగా మోడిఫై చేయాలి అది కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం, బికాజ్ ఆ కొన్ని ఏరియాలో వీ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ దిస్ సెక్షన్ 144 ఇంప్లిమెంటేషన్. రెండోది కొన్ని లోకల్ మార్కెట్స్ జరుగుతాయి, శాండీస్ ఉంటాయి, లోకల్ మార్కెట్స్, ఇది ట్రెడిషనల్ మార్కెట్స్ వారంలో ఒకరోజు జరుగుతుంది, కొన్ని చోట్ల ట్యూస్డే, కొన్ని చోట్ల సండే. సో అది కూడా లోకల్ ఎక్కడికి ఏ కమిటీ చేస్తూ ఉందో వాళ్ళు అది కూడా అమెండ్మెంట్ ఇస్తున్నాము ఆర్డర్లో 1 section. ఇవన్నీ కూడా ఆపలేము, ఎందుకంటే దీస్ ఆర్ ట్రెడిషనల్ కల్చర్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద ఆర్ కల్చర్ దట్ శాండీలో వెళ్తాము, అక్కడ ఏదైనా ఉంటే మార్కెటింగ్ చేస్తారు. సో ఈ ఇన్కన్వీనియన్స్ లేకుండా అటువంటి మోడిఫికేషన్ కూడా ఇస్తామండి. సో దట్ ఎక్కడ కూడా ప్రజలకి కూడా ఇబ్బంది లేకుండా, అట్ ద సేమ్ టైం నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. కాబట్టి వాళ్ళు కూడా లోకల్ పోలీస్కి, లోకల్ తహసీల్దార్కి ఇన్ఫార్మ్ చేసి ఆ ఈవెంట్ కూడా చేసుకోవచ్చు. సో దట్ అగైన్ ఎస్పీ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం దట్ ఆల్సో విల్ ట్రై టు బ్రింగ్ ఇన్, సో దట్ మన ప్రజలకి కూడా ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు మన జిల్లాకి రాకూడదు. అందుకే ఎస్పీ గారితో కూడా ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. మన జిల్లాలో కొన్ని ఇంకా ఫోర్సెస్ కూడా రాబోతుందని చెప్పారు. ఒకటేనే ఎస్పీ గారు మాట్లాడతారు, పోల్ డే సంబంధించి లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్ ఎలా ఉందో ఆ స్కేల్లోనే మనకి కౌంటింగ్ సెంటర్ 1 day ముందు, తర్వాత 10 days 15 days మనకి తెలుసు. కౌంటింగ్ తర్వాత కూడా కొన్ని రోజులు పోలీస్ ఫోర్సెస్ మన దగ్గర ఉంటాయి, సిఏపిఎఫ్ కానీ అదనంగా బయట నుంచి వచ్చిన ఫోర్సెస్ కూడా. వాళ్ళు ఏ విధంగా మొబిలైజ్ చేస్తాము, ఎట్లా చేస్తాము, ప్లేసింగ్ ఎట్లా అవుతుంది, ఎక్కడ చేయాలి. సో యాజ్ పర్ ద లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బట్ విల్ బీ ఈక్వల్లీ ప్రిపేర్డ్ లైక్ పోల్ డే, కౌంటింగ్ డే, తర్వాత పోస్ట్ కౌంటింగ్ డే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆ విధంగా చేస్తాం. ఎందుకంటే ఎక్కువ మనకి జరిగేది కౌంటింగ్ హాల్ లోపల ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో లేదు, ఎన్ని సమస్యలు ఉండకూడదు, బికాజ్ ఫ్రిస్కింగ్ చేసి రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అవుతాయి. బట్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్, మన టౌన్లో, కొన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో, మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్లో, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ముందు నుంచి కూడా ప్లాన్ చేసి ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే ఆఫ్ ద కౌంటింగ్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రోటోకాల్ అమల్లో తీసుకోవడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఒకసారి మాట్లాడివ్వండి, దాన్ని ఐ విల్ కమ్ లెట్ హిమ్ కంప్లీట్. ఈ కౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి ఈ కౌంటింగ్